హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. నేను మీ ప్రశాంతిని. ఈరోజు వీడియోలో ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు లేదా మీరు ఎప్పుడైనా వెజిటేబుల్ రైస్ తినాలి అనుకున్నప్పుడు ఇలా ఒకసారి చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుందండి. అలాగే దీంట్లోకి పెరుగు చట్నీ కానీ చేసి చూపిస్తాను. కుక్కర్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదాము. చూడండి, నేను బ్రౌన్ రైస్ బాస్మతి బియ్యంతో చూపిస్తున్నాను. వైట్ రైసు బాస్మతి బియ్యంతో అయినా చేసుకోవచ్చండి, లేదా మీరు ఇంట్లో అన్నం వండుకునే రైస్తో అయినా చేసుకోవచ్చు. నేను ఇవి ఒక అరగంట ముందు 2 సార్లు శుభ్రం కడిగేసుకొని నానబెట్టుకున్నానండి. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ గిన్నె పెట్టానండి. ఈ కుక్కర్ గిన్నెలో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వచ్చి నెయ్యి వేసుకోండి. ఇలా 2 వేసుకోవటం వల్ల మనం చేసుకునే బిర్యానీ బాగా రుచిగా వస్తుందండి. చూడండి, బిర్యానీ హోల్ గరం మసాలా అండి, షాజీరా 1 టీ స్పూన్ అండి, అలాగే దాల్చిన చెక్కలు 2 ముక్కలండి, యాలకులు 3 అండి, లవంగం మొగ్గలు వచ్చి ఒక 5 తీసుకున్నాను, అలాగే కొంచెం జాపత్రి తీసుకున్నాను, 1 బిర్యానీ ఆకు, స్టార్ ఫ్లవర్ ఒకటండి. ఇవన్నీ 1 నిమిషం బాగా ఫ్రై చేసుకోండి. ఒక పెద్ద ఆనియన్ ఒకటి తీసుకొని ఇలా పొడవుగా సన్నగా ముక్కలు కట్ చేసి వేసుకోండి. అలాగే 3 పచ్చిమిర్చి అండి, పొడవు చిలుకలుగా ఇలాగ కట్ చేసుకున్నాను. ఇంకా కారం వేయకుండా వీటితోనే చేసుకుంటున్నాము. ఈ పచ్చిమిర్చి కానీ బాగా కారంగా ఉన్నాయని 3 తీసుకున్నానండి. మీరు తీసుకునే పచ్చిమిర్చి కారంను బట్టి మీరు పెంచుకోవటం తగ్గించుకోవటం చేసుకోవచ్చండి. ఇవంతా ఇలా బాగా ఫ్రై చేసుకొని ఆయిల్లో ఇప్పుడు మనం చేసుకునే బిర్యానీకి రుచికి తగినంత కల్లుప్పు వేస్తున్నాను. ఆనియన్స్ కానీ కాస్త బాగా వేగుతాయి మనం కల్లుప్పు వేసుకోవటం వల్ల. ఒకసారి అంతా ఇలా బాగా ఫ్రై చేసుకొని 1 టేబుల్ స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. దీంట్లో కొంచెం పచ్చివాసన పోయేంతసేపు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు 2 టమోటాలు తీసుకొని ఇలా పొడవు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1 రెమ్మ కరివేపాకు అండి. ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా అంతా బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఈ టమోటాలు బాగా సాఫ్ట్గా మగ్గేంతసేపు ఉండొచ్చండి. చూడండి, టమోటాలు బాగా సాఫ్ట్గా మగ్గాయి. ఒకసారి ఆ గెంటుతోని కొంచెం మ్యాష్ చేసుకున్నట్టానండి టమోటాలని. 2 బంగాళదుంప ముక్కలండి, ఇలా చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1 క్యారెట్ అండి, ఇది కానీ చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి. 10 బీన్స్ తీసుకున్నాను, ఇవి కానీ చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి. అలాగే పచ్చి బఠానీ అండి, ఇవి కానీ వేసుకోండి. అన్నీ వేసేసానండి. ఇప్పుడు 1 టీ స్పూన్ నిండా గరం మసాలా పొడి వేసుకోండి, లేదా బిర్యానీ మసాలా అయినా వేసుకోవచ్చండి. మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి. చూడండి, కొంచెం కొత్తిమీర ఆకు, కొంచెం పుదీనా ఆకు వేసుకొని ఒకసారి ఇవన్నీ బాగా కలుపుకోండి. అన్నీ బాగా కలిసే విధంగా ఇలా అంతా బాగా కలిపేసుకొని పైన కుక్కర్ మీద మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల సేపు ఇవన్నీ సిమ్లో పెట్టుకొని మగ్గనివ్వండి. 5 నిమిషాల తర్వాత ఒకసారి ఇవన్నీ గెంటితో బాగా కలుపుకోండి. ఇలా అంతా బాగా కలుపుకొని ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి కదా, ఇవన్నీ వాటర్ ఏమీ పడకుండా బియ్యం మాత్రమే అన్నీ వేసేసుకోండి. 2 గ్లాసులు అండి బియ్యం తీసుకుంది. ఒకసారి గెంటితో బాగా గట్టిగా కలపకుండా, అంటే బియ్యం విరిగిపోతాయి, నానిన బియ్యం కదండి, కొంచెం స్లోగా కలుపుకోండి. ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 1కి 2 గ్లాసులు పోసుకోండి. అదే మీరు వైట్ బాస్మతి బియ్యం తీసుకున్నారనుకోండి, 1కి 1.5 పోసుకోవాలండి వాటరు. ఇప్పుడు నేను 2 గ్లాసులు బియ్యం తీసుకుంటే 4 గ్లాసులు నీళ్ళు పోస్తున్నాను. పోసేసుకొని ఇలా అంతా ఒకసారి గెంటితో కలుపుకోండి.
కొంచెం ఎక్కువ ఫాస్ట్ కలపకుండా కొంచెం చిన్నగా కలుపుకోండి. ఇలా అంతా బాగా కలిపేసి ఒక్కసారి మీరు కొంచెం వాటర్ తీసుకొని రుచి చూడండి. సాల్ట్ సరిపోయిందో లేదో. సాల్ట్ సరిపోలేదండి, ఇంకాస్త వేసి మళ్ళీ ఒకసారి కలుపుతున్నాను. ఇలా కలిపేసి పైన మూత పెట్టి విజిల్ పెట్టి ఒక్క విజిల్ మాత్రమే రానివ్వండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇది ఉడికే లోపల పెరుగు చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. అదే అండి రైతా అంటారు కదా, అది. ఒక బౌల్ తీసుకోండి. ఈ బౌల్లోకి మీకు ఎంత అవసరమో, మీరు ఎంత చేసుకోవాలి అనుకుంటున్నారో అంత పెరుగు మాత్రమే తీసుకోండి. ఇంత తీసుకున్నానండి. ఇప్పుడు ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకొని సన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకొని పెరుగులో వేసేసుకోండి అండి. ఒక్క పచ్చిమిర్చి అండి, ఈ సన్నటి ముక్కలు చిన్నవిగా కట్ చేసుకోండి. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఇది స్కిప్ చేసుకొనైనా చేసుకోవచ్చండి. ఇది లేకపోయినా కానీ పెరుగు చట్నీ బాగానే ఉంటుంది. అలాగే కొంచెం కొత్తిమీర తరగండి, సన్నగా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ పెరుగుకి రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. ఇలా వేసుకొని నీట్గా కడిగేసుకొని ఇప్పుడు ఇదంతా బాగా ఆనియన్స్ ముక్కలు బాగా విడిపోయే విధంగా, అలాగే కొత్తిమీర అంతా బాగా కలుపుకోండి. పెరుగు కానీ గడ్డలుగా లేకుండా బాగా స్మూత్గా వచ్చే విధంగా అంతా కలిసే విధంగా ఇలా నీట్గా కలిపేసుకోండి. మనం వేసినవన్నీ బాగా పెరుగులో కలిసే విధంగా ఇలా అంతా బాగా కలుపుకొని పైన వాటర్ కొంచెం వేసుకోండి. మరీ చిక్కగా లేకుండా పెరుగుని కొంచెం సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. సరిపోయిందండి. ఇప్పుడు కొంచెం చేతి మీద వాటర్ వేసుకుంటున్నాను, మరీ చిక్కగా లేకుండా. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలిపేసుకోండి. అంతేనండి, ఇది అందరికీ తెలిసే ఉంటుంది, కానీ నేను ఎలా చేస్తున్నానో చూపించాను. ఇది పక్కన పెట్టేసుకోండి. చూడండి, పక్క విజిల్ వచ్చేసింది. ఇప్పుడు లోపల ఉండే హీట్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్లోది పైన విజిల్ తీసి మూత తీసుకోండి. చూడండి ఎంత బాగుందో, చూస్తుంటే టేస్ట్ కానీ అంతే రుచిగా ఉంటుందండి. మీరు ఒకసారి ఇలా చేసి చూడండి, చాలా బాగుంది. నేను బ్రౌన్ బాస్మతి రైస్తో చేశాను కదండి, హెల్తీగా, ఆరోగ్యానికి కానీ చాలా మంచిది. ఒకసారి మీరు ఇలాగా చేసి ఈ బంధువులకు పెట్టండి. ఈ బంధువులు ఎంత బాగా మెచ్చుకుంటారో మిమ్మల్ని. రైస్ కానీ బాగా పొడి పొడిగా వచ్చిందండి. ఇలా పెరుగు చట్నీ వేసుకొని అన్నంలో వేడివేడిగా తింటుంటే ఎంత బాగుందో అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.